కుటుంబానికే పెద్ద దిక్కైన తండ్రి భార్యా బిడ్డలను వదిలేసి ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. అయినా ఆ మాతృమూర్తి కుంగిపోలేదు. పిల్లల్ని ప్రయోజకులను చేయాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఏదో ఒక పని చేస్తూ పైసా పైసా కూడబెట్టి బిడ్డలను చదివించింది. బిడ్డలు తల్లి కష్టాన్ని చూడలేక ఆమెకు చేదోడుగా ఉండేలా ఇంటింటికి తిరిగి పేపర్లు వేస్తూ ట్యూషన్లు చెబుతూ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేస్తూ చదువులు పూర్తి చేశారు. యూనివర్సిటీలో సీట్లు సంపాదించారు. సోదరి లెక్చరర్గా, సోదరుడు శాస్త్రవేత్తగా ఎదిగారు. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు. అనంతపురం జిల్లా ఎద్దులగేరికి చెందిన నాగేశ్వరీబాయి పిల్లలు హాలూబాయి రూపాదేవి, హాలూబాయి శేఖర్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న నాగేశ్వరీబాయి కుటుంబాన్ని ఆమె తల్లి అక్కున చేర్చుకుంది. మనోనిబ్బరం తెచ్చుకున్న నాగేశ్వరీబాయి పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాడిపత్రిలోని వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్గా చేరి బిడ్డల ఆకలి తీర్చుతూ చదువు చెప్పించారు. తల్లి కష్టాన్ని చూడలేక పిల్లలు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. మనవళ్ల సంకల్పాన్ని చూసిన అమ్మమ్మ తన బంగారం మొత్తం విక్రయించి చదువులకు సహకరించారు. చదువుకునేందుకు వారు పడిన కష్టం వింటే కళ్ళు చెమర్చక మానవు. నేను పుట్టినప్పుడే చిన్నప్పుడు మా ఫాదర్ వచ్చేసేసి తాడిపత్రిలో మా అవ్వ మా తాత దగ్గర విడిచిపెట్టి వెళ్ళాడు. సో మా అమ్మ వచ్చేసేసి మమ్మల్ని, నన్ను మా అక్కని పెంచి పెద్ద చేసింది. 9 ఏళ్ల వరకు మా అమ్మ వచ్చేసేసి ఇంట్లో ప్రైవేట్ చెప్పేది చిన్నపిల్లలకు పొద్దున సాయంత్రం. సో అది సరిపోవట్లేదని ఇక్కడే తాడిపత్రిలో ఉన్నటువంటి వద్ది షోరూంలో సేల్స్ మ్యాన్గా మా మామ నాగేశ్వరరావు రికమెండ్ చేస్తే దాంట్లో జాయిన్ అయింది. 350 రూపాయలు 1992లో 350తో జాయిన్ అయ్యి ఆవిడ అలాగే చదివించింది. అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేసి మేము ఒక 50-60 రూపాయలు నెలకి సంపాదించేటోళ్ళం. నెక్స్ట్ మాకు కూడా ఆవిడ ఇంట్లో ప్రైవేట్ చెప్పడము పొద్దున సాయంత్రం. నేను పొద్దున్నే పేపర్ బాయ్గా పనిచేశాను. ఆఫ్టర్నూన్ కాలేజీ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో ట్యూషన్లో చెప్పడం పిల్లలకి. అట్లా చదువుకొని మేము ఈ స్టేజ్కి వచ్చామండి. రూపాదేవి కర్నూలు జి పుల్లారెడ్డి కళాశాలలో ఎంసీఏ చదివారు. ఆ తర్వాత అమెరికా, మలేషియాలో లెక్చరర్గా పనిచేశారు. వివాహం చేసుకుని చివరకు బెంగళూరులో స్థిరపడ్డారు. ఆ చదువులంతా కూడా ఒకరు జాబ్ చేస్తే ఒకరు చదువుకోవడం అన్నది జరిగింది సార్. నువ్వు వెళ్ళు చదువుకోవడానికి అని చెప్పి నాకు ఎంసీఏకి జాయిన్ చేశారనమాట. తను 1 ఇయర్ చాలా కష్టపడి నాకు డబ్బులు పంపించేవాడు. అంటే నెలకి అక్కడ కట్టాలి, 1500 కట్టాలన్నమాట హాస్టల్ ఫీ. సో ఆ విధంగా తన ద్వారా నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. మా అవ్వ అంటే మేము ఇంత కష్టపడినందుకు నువ్వు చదువు వదలకూడదు అనే ఒక దీనితో తన బంగారం ఏమేముందో తీసి మాకు ఇచ్చిందనమాట. ఇదంతా అమ్మేసే నువ్వు చదువుకో. అలా తెలుగు మీడియం నుంచి వెళ్ళిన వాళ్ళం, ఇంగ్లీష్ మనకంత రాదనమాట. కమ్యూనికేషన్లో చాలా కష్టపడ్డాము. ఎంఎస్సీ అయితే జాబులు వస్తాయి కదా లెక్చరర్గా, నువ్వు వెళ్ళని పంపించింది. తనే పంపించింది హైదరాబాద్కి అయితే. సో అప్పుడు తను వెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను సార్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీహెచ్డీ పూర్తి చేసిన శేఖర్ 12 ఏళ్లుగా జపాన్లోనే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. తాను చేస్తున్న పరిశోధనలేంటి, ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో శేఖర్ మాటల్లోనే విందాం. జపాన్లో సౌత్ ప్లేస్లో కుమామోతో యూనివర్సిటీ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ యూనివర్సిటీలో ఇప్పుడు నేను అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మేము చేసే టెక్నాలజీ ఏంటంటే లో కాస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. ఇది 3 డైమెన్షనల్ చిప్. ఈ 3 డైమెన్షనల్ చిప్ అప్లికేషన్ మేము ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్టిఫిషియల్ విజన్ టెక్నాలజీ. అంటే 50% రెటీనా డ్యామేజ్ అయితే మేము ఈ 3 డైమెన్షనల్ చిప్ని న్యూరాన్స్తో కనెక్ట్ చేసి, అంటే సర్జరీ చేసి డ్యామేజ్ అయినటువంటి కంటిని తిరిగి విజువాలిటీ వీ కెన్ బ్రింగ్ ఇట్. ఇది టెక్నాలజీ. నెక్స్ట్ ఇంకా 3 డైమెన్షనల్ చిప్ అప్లికేషన్ ఏమిటంటే చిప్పులో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ 2D టెక్నాలజీ. మేమేం చేస్తామంటే ఈ చిప్స్ వచ్చేసేసి 3 డైమెన్షనల్గా కనెక్ట్ చేస్తే పవర్ కన్జంప్షన్ అనేటువంటిది నియర్లీ 30% తగ్గుతుంది. సో వన్స్ యూ రెడ్యూస్, సో ద కంట్రీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. సో మేము డెవలప్ చేసే టెక్నాలజీతో ఫ్యూచర్లో మేబీ వితిన్ 7 to 8 years సో వీ విల్ బ్రింగ్ దిస్ టెక్నాలజీ ఇన్ టు ద మార్కెట్. తల్లిదండ్రులు రేయింబవళ్లు కష్టపడి సకల సౌకర్యాలు సమకూరుస్తున్నా చాలా మంది పిల్లలు అవేమీ అర్థం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ ఆస్తిపాస్తులు లేకపోయినా
తల్లి రెక్కల కష్టంతో చదువుకుని ఉన్నతంగా ఎదిగి నమ్మకాన్ని నిలబెట్టిన ఈ అక్కా తమ్ముళ్ళు ఎందరికో ఆదర్శం.